వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామ్ ఉంది కదా మీకు. ఆర్ఆర్బి ఏఎల్పి CB22 ఎగ్జామ్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ కోర్స్ మనం చెప్పున్నాం ఆల్రెడీ. మీకు దాని గురించి ఎగ్జామ్ May 2 May 6 2 రోజులు ఉంది. మీకు కొన్ని టిప్స్ చెప్తాను, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ప్లస్ మా క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో క్యూఎన్క్యూ ఎగ్జామ్ యాప్లో ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో 3 కోర్సెస్గా రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫుల్ కోర్స్ ఉంది. ఫుల్ కోర్స్లో మీరు ఏమేమి బెనిఫిట్ అంటే హ్యాండ్ రిటన్ నోట్బుక్ ప్లస్ టెస్ట్ సిరీస్ వీడియో విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. ప్లస్ ఫుల్ క్లాసెస్ ఉన్నాయి. ఇవన్నీ మీకు చాలా తక్కువ అమౌంట్కే వస్తుందండి. మీకు చాలా తక్కువ అమౌంట్కి మీరు ప్రిపేర్ అవ్వడానికి జస్ట్ క్లాసెస్కి 20 hours స్పెండ్ చేయండి. హ్యాండ్ రిటన్ నోట్బుక్ 60 to 70 pages చెప్తున్నాను. ఎన్ని పేజీలు? 60 to 70 pages. మీరు ఒక 2 times రివిజన్ చేయగలిగితే ఒక హాఫ్ డే తీసుకోండి, ఒక 20 pages అలా మీరు 2 times రివిజన్ చేసి టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్. టెస్ట్ సిరీస్కి 5 hours సరిపోతుంది, ప్లస్ 5 hours వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది. మీరంతా 10 hours, ఇది ఒక 20 hours, ఇది ఒక 20 hours, ఒక 40 hours స్పెండ్ చేయగలిగితే మీరు 100% పాస్ అవుతారండి. 100%. మీరు ఆ ఫార్ములాస్ అవన్నీ 40 hours ప్రిపేర్, 40 hours అంటే ఒక 2 days, ఓకేనా. 2 days స్పెండ్ చేసినా మీరు May 6 ఎగ్జామ్ ఉంది కదా, దాన్ని ఖచ్చితంగా మీరు పాస్ అయిపోవచ్చు. ఓకే సార్, మాకు కొద్దిగా ఐడియా ఉంది అనుకుంటే ఓన్లీ టెస్ట్ సిరీస్ ఉంది. టెస్ట్ సిరీస్ తీసుకుంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ ఆటోమేటిక్ వస్తుంది మీకు. ఓన్లీ టెస్ట్ సిరీస్ 99 రూపీస్కే ఇస్తారు, ఓకేనా. టెస్ట్ సిరీస్ 10 టెస్ట్లు ఉన్నాయి. ఎక్స్ప్లెనేషన్ 10 టెస్ట్ రాయడానికి అరౌండ్ 1 hour రాసిన మీరు 5 hours రాసి ఇవ్వచ్చు. 5 to 6 hours రాయొచ్చు. 5 hours వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఓకేనా. ఒక 10 hours పర్ డే, 3-4 hours స్పెండ్ చేసినా మీరు ఎగ్జామ్ ఈజీ రాయొచ్చు. May 2 ఉన్న వాళ్ళు కూడా ఈ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మాకు కొద్దిగా రివిజన్ లాగుంటే చాలు, మేము టెస్టులు రాసినాం, కొద్దిగా బెటర్గా ప్రిపేర్ అయినా ఉంటే హ్యాండ్ రిటన్ నోట్బుక్ అయినా ఉంది. దాంట్లో ఏదన్నా డౌన్లోడ్ చేసుకొని మీ ప్రింట్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్ మనం ఎగ్జామ్ ముందు రోజు వరకు ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఇంపార్టెంట్ ఫార్ములాస్ని నేను బ్రాకెట్ చేసి పెట్టున్నాను, అవన్నీ హింట్ లాగా రాస్తున్నాను, అవన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. మీకు క్లాస్లో చెప్పని కొన్ని పాయింట్స్ కూడా టెస్ట్ సిరీస్లో ఉన్నాయి. వీడియో ఎక్స్ప్లెనేషన్లో మ్యాక్సిమం కవర్ చేశాను, 1 or 2 మిస్ అయినట్టుని వీడియో దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎగ్జామ్ టిప్ ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎగ్జామ్ టిప్ ఏంటంటే, మీరు ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్లో రాస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 questions, 75 ఉంటాయి మనవి. ఒక 75 questions మినిమం 30 questions థియరీ ఉంటాయి, సింగిల్ లైన్ ఆన్సర్స్. వోల్టమీటర్ ఈస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ప్యారలల్ సిరీస్, ప్యారలల్ ఆన్సర్. అమ్మీటర్ ఈస్ కనెక్టెడ్ డాష్ విత్ లోడ్ అని ఉంటుంది, సిరీస్. అలా 1 word ఆన్సర్స్ ఉంటాయి. V = IR, సింపుల్ ఫార్ములాస్ ఇలా ఉండేటివి. 1 word ఆన్సర్స్ అంటే సింపుల్ క్వశ్చన్స్. మీరు పెద్ద క్వశ్చన్ మీకు తెలిసినా కానీ, మీకు ఫార్ములా తెలిసినా కానీ అటెంప్ట్ చేయదు. ఫస్ట్ 30 questions, అట్లీస్ట్ 75లో 30 questions మీకు తిరిగి ఉంటాయి. 30 questions సింగిల్ లైన్ ఆన్సర్లో జస్ట్ ఆన్సర్ చేసేయండి. ఫస్ట్ ఆన్సర్ చేసింది మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లీస్ట్ ఒక 25 minutes 75 questions ఒక 25 questions మాత్రం 1 word ఆన్సర్స్ ఉంటాయి. నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను, 1 word ఆన్సర్స్ ఉంటాయి. అవి మీరు ఆన్సర్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే, చిన్న క్వశ్చన్స్లో కొద్దిగా పెద్దవైనా కానీ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వస్తుందని నమ్మకం నటి మాత్రం చేయండి. మీరు ఎప్పుడు చూడని కాన్సెప్ట్ ఎక్కడి నుంచో ఇచ్చిన బిట్ అసలు చదవద్దండి, టైం వేస్ట్. ఫస్ట్ చదవద్దు, లాస్ట్ చదవండి. అప్పుడు కూడా మీరు ABCD 1 2 3 4 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేసేట్టు ఉంటుంది క్వశ్చన్. మిగతా 2 ఆప్షన్లు ఆన్సర్ ఉందంటే పెట్టండి, లేదంటే మీకు సరిపోతుంది. ఇది జస్ట్ క్వాలిఫై నేచర్, ఓకేనా. ఏ ఎగ్జామ్కి మీరు ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 1 word ఆన్సర్ చేయాలి. 1 word ఆన్సర్స్. 1 hour ఎగ్జామ్ అయితే హాఫ్ అన్ అవర్ అవసరం లేదు, 20 minutes 1 word ఆన్సర్స్. మీరు సింగిల్ ఆన్సర్సే కాన్ఫిడెంట్గా తెలిసినట్టు, డౌట్ ఉన్నట్టు కూడా పెట్టద్దు. 100% తెలిసినట్టు పెట్టండి. నెక్స్ట్ లెవెల్లో చిన్న ఫార్ములాస్ యూస్ చేసినట్టు రాయాలి. లాస్ట్లో మనం డౌట్గా ఉన్నట్టువి 2 options ఎలిమినేట్, 2 optionsలో ఓకే చేయడం. తర్వాత లాస్ట్ లాటరీ, అది అంత ఎగ్జిక్యూట్ ఏం కాదు. సో మీరు వచ్చేసి ఈ రూల్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా పాస్ అవుతారు. ఫుల్ కోర్స్ అయితే 299 రూపీస్కే, చాలా తక్కువ అమౌంట్. మీకు ఆర్ఆర్బి ఏఎల్పి CB22 ఎగ్జామ్ 100% సరిపోతుంది అది, ఓకేనా. దాంట్లో నో ఇష్యూ.
ఓన్లీ టెస్ట్ తీసుకోవాలని రాసుకోండి. ఓన్లీ నోట్బుక్కే కావాలి, ప్రింట్ తీసుకుంటామేమంటే అంత ఆప్షన్ కూడా ఉంది. మీరు ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా రాయండి. మీకు రాసిన తర్వాత ఒకసారి వాట్సాప్లో ఆర్ యాప్లో మీరు రిప్లై ఇవ్వండి, మన ఇన్స్టిట్యూట్లో ఎలా చెప్పినారు ఏందనేసి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.